ఒకసారి మళ్ళీ చూడండి. స్త్రీ పురుషుల మధ్య వివక్షతలు అంతగా ఉండేవి కావు. సమాజంలో స్త్రీ పురుషులిద్దరినీ కూడా సమానంగా చూశారు. స్త్రీలకి ఆస్తిలో వాటా కూడా కల్పించడం జరిగింది. అదేవిధంగా మహిళలు తమకు నచ్చినటువంటి వృత్తిని చేపట్టేటువంటి అవకాశం కూడా ఉంది. ఇన్ని ఉన్నప్పటికీ కొన్ని వివక్షతలు కూడా మహిళల పైన ఉన్నాయి. ఈ కాలంలో వేశ్యా వ్యవస్థ, ప్రాస్టిట్యూషన్ అనేటువంటిది ఉండేది అని, వేశ్యా వ్యవస్థ అనేటువంటిది ఉండేదని, ఈ వేశ్యలు అనేటువంటి వాళ్ళని, ప్రాస్టిట్యూట్స్ని గణికలు అని పిలిచేవాళ్ళు. ఇంపార్టెంట్ అండి. ప్రాస్టిట్యూట్స్ని, వేశ్యలని ఏమని పిలిచేవాళ్ళు అంటే గణిక. ప్రాస్టిట్యూట్స్ని గణికలు అని పిలిచేటువంటి వాళ్ళు. మరి ఈ కాలం నాటి సమాజంలో వేశ్యా వ్యవస్థ, ప్రాస్టిట్యూషన్ అనేటువంటిది ఉందని, వాళ్ళని గణికలు అని పిలవడం జరిగిందని మనకు ఎలా తెలుస్తుంది అంటే వాత్స్యాయనుడు రాసినటువంటి కామసూత్రాల ద్వారా తెలుస్తుంది. వాత్స్యాయనుడు రాసినటువంటి కామసూత్రాలు అనేటువంటి బుక్ ద్వారా ఈ కాలంలో వేశ్యా వ్యవస్థ ఉండేది అనేటువంటి విషయం తెలుస్తుంది. అదేవిధంగా ఈ కాలం నాటి సమాజంలో సతీ అనేటువంటి సిస్టమ్ కూడా ఉండేది అని, సతీ సహగమనం అనేటువంటి సిస్టమ్ కూడా, సతీ అనేటువంటి సిస్టమ్ కూడా ఉండేది అని, ఈ కాలం నాటి సమాజంలో సతీ అనేటువంటి సిస్టమ్ ఉండేది అని మనకు గాథా సప్తశతి అనేటువంటి బుక్ ద్వారా, గాథా సప్తశతి అనేటువంటి బుక్ ద్వారా, మరియు ఒక ప్లాబో అనేటువంటి, ప్లాబో కాదండి, స్ట్రాబో అనేటువంటి ఒక చరిత్రకారుడు, లేకపోతే ఆథర్, గ్రీకు హిస్టారియన్, స్ట్రాబో అనేటువంటి గ్రీకు హిస్టారియన్ ద్వారా, గాథా సప్తశతి అనేటువంటి బుక్ ద్వారా, స్ట్రాబో అనేటువంటి గ్రీకు హిస్టారియన్ ద్వారా ఆ రోజులలో సతీ అనేటువంటి సిస్టమ్ కూడా ఉండేది. ఇలా సతీ అనేటువంటి సిస్టమ్ ఉండేది. దానితో పాటు వేశ్యా వ్యవస్థ అనేటువంటిది ఉండడం, ఇవి మహిళల పైన ఉండేటువంటి వివక్షతలకు నిదర్శనం. మహిళల పైన డిస్క్రిమినేషన్ ఉంది అనే దానికి నిదర్శనం. చనిపోయినటువంటి భర్తతో పాటు ఆమెకి ఇష్టం ఉన్నా లేకపోయినా బలవంతంగా కాల్చేసేవాళ్ళు అన్నాడు స్ట్రాబో. అది చాలా, అంటే ఆ సిచ్యువేషన్ చూడడానికి అంటే అంత సెంటిమెంటల్గా ఉంది, అంత హృదయ విదారకంగా ఉంది అన్నాడు స్ట్రాబో అనేటువంటి వ్యక్తి. ఇలా అంటే ఆ కాలంలో, శాతవాహనుల కాలంలో సమాజంలో సతీ సహగమనం అనేటువంటిది ఉండేది, వేశ్యా వ్యవస్థ అనేటువంటిది ఉండేది, స్త్రీలకి ఆస్తిలో వారసత్వ హక్కు అనేటువంటిది ఉండేది, స్త్రీలు తమకు నచ్చినటువంటి వృత్తిని చేపట్టేటువంటి అవకాశం అనేటువంటిది ఉండేది. అదేవిధంగా సమాజంలో చాతుర్వర్ణ వ్యవస్థ ఉన్నప్పటికీ కుల వ్యవస్థ అనేటువంటిది ఇంకా అంతగా వెల్లూరుకుపోలేదు. కుల వ్యవస్థ అనేటువంటిది స్ట్రెంథన్ అవ్వలేదు. కుల వివక్షతలు అనేటువంటివి లేవు. ఈ నచ్చినటువంటి వృత్తిని చేపట్టేటువంటి అవకాశం ఉండేటువంటిది. సమాజంలో కుల వివక్షతలు లేవు అని ఎలా తెలుస్తుంది అంటే, దెమికా అనేటువంటి ఒక చర్మకారుడు అమరావతి స్తూపానికి పూర్ణ కుంభంని తన కుటుంబ సభ్యుల అందరితో కలిసి బహూకరించాడు. ఇలా కుటుంబ సభ్యుల అందరితో కలిసి ఇవ్వడం అనేటువంటిది ఆ రోజులలో జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ ఉండేది అనేటువంటి దానికి నిదర్శనం. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండేది అనేదానికి నిదర్శనం. మళ్ళీ సమాజం అనేటువంటిది ప్యాట్రియార్చల్ సొసైటీ, పితృస్వామిక వ్యవస్థ. రాజరికం ఎటువంటిది? ఇంతకుముందు చెప్పాను, రాజరికం కూడా పితృస్వామికం, ప్యాట్రియార్చల్. సమాజం కూడా ప్యాట్రియార్చల్, సమాజం కూడా పితృస్వామిక వ్యవస్థే. ప్యాట్రియార్చల్ సొసైటీ అనేటువంటిది ఉండేది. అదేవిధంగా గౌతమీపుత్ర శాతకర్ణికి ఏమని టైటిల్ ఉంది అంటే చాతుర్వర్ణ
సంకర్య నిరోధక. చాతుర్వర్ణ సంకర్య నిరోధక, లేకపోతే సాంకర్య నిరోధక. అంటే ఈ హిందూ మతంలో ఈ వర్ణ వ్యవస్థలో ఆల్టరేషన్స్ జరగకుండా, అదేవిధంగా బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు, ఫారినర్స్ అనేటువంటి వాళ్ళు ఈ చాతుర్వర్ణ వ్యవస్థలో ప్రవేశించకుండా ఈ వర్ణ సిస్టమ్ని రక్షించినటువంటి వాడు అని అర్థం. ఈ చాతుర్వర్ణ వ్యవస్థను రక్షించినటువంటి వాడు అని అర్థం. ఒకసారి చూడండి, మనకు క్షహరాట వంశంలో చూస్తే దక్షమిత్ర అనేటువంటి అమ్మాయి కనిపిస్తుంది. అదేవిధంగా క్షహరాట వంశానికి చూస్తే ఋషభ దత్తుడు అనేటువంటి వ్యక్తి కూడా కనిపిస్తాడు. యాక్చువల్గా వాళ్ళెవరు ఫారినర్స్. మరి శకులు అనేటువంటి వాళ్ళు ఫారినర్స్. కానీ ఇవి ఏ పేర్లు? ఇవన్నీ వైదిక మతానికి సంబంధించినవి, హిందూ మతానికి సంబంధించిన పేర్లు. అంటే వాళ్ళు వైదిక మతాన్ని తీసుకొని, హిందూ మతాన్ని తీసుకొని ఈ చాతుర్వర్ణ వ్యవస్థలో ప్రవేశించడానికి ప్రయత్నించారు, చాతుర్వర్ణ వ్యవస్థలో కలిసిపోవడానికి ప్రయత్నించారు. అలా ఫారినర్స్ని, విదేశస్తులని, బయట వాళ్ళని ఈ వర్ణ వ్యవస్థలోకి రాకుండా, వర్ణ వ్యవస్థ అనేటువంటిది హైబ్రిడైజేషన్ అవ్వకుండా రక్షించినటువంటి వాడు ఎవరు అంటే గౌతమి పుత్ర శాతకర్ణి అని ఇతనికి ఉన్నటువంటి చాతుర్వర్ణ సంకర్య నిరోధక అనేటువంటి టైటిల్ ద్వారా తెలుస్తుంది. చాతుర్వర్ణ సంకర్య నిరోధక అనేటువంటి టైటిల్ ద్వారా తెలుస్తుంది. ఇప్పుడు ఒకసారి చూడండి, నేనేమీ చెప్పటం లేదు, జస్ట్ సొసైటీ ఎలా ఉంది, ప్రజలు ఎలా ఉన్నారు చూద్దాం. ప్రజలు అంటే ఫస్ట్ సొసైటీలో చూడండి, సమాజం పితృస్వామిక వ్యవస్థ, అవునా కాదా? పితృస్వామిక వ్యవస్థ అంటే కుటుంబానికి హెడ్ తండ్రి, నిర్ణయాలు తీసుకోవడంలో స్వేచ్ఛ ఫాదర్కే ఉంటుంది. అదేవిధంగా మహిళల కంటే పురుషులకి కొన్ని ఎక్కువ పవర్స్ అనేటువంటివి ఉంటాయి, కొన్ని ఎక్కువ అధికారాలు. వారసత్వం అనేటువంటిది కొడుకులకే వస్తుంది. ఇది పితృస్వామిక వ్యవస్థ. మరి పితృస్వామిక వ్యవస్థ ఉన్నప్పటికీ మహిళలకి కూడా కొన్ని రకాలైనటువంటి రక్షణలు ఉన్నాయి. మహిళలపైన వివక్షతలు అనేటువంటివి అంతగా లేవు. పితృస్వామిక వ్యవస్థ అయినప్పటికీ మహిళలపైన అంతగా వివక్షత లేదు. ఆపస్తంభుడు రాసినటువంటి ఆపస్తంభ స్మృతి అనేటువంటి గ్రంథం మహిళలకి ఆస్తి పైన హక్కును కూడా కల్పించింది. అందుకే ఆ కాలం నాటి సమాజంలో మహిళలకి ఆస్తి హక్కు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఉమెన్స్ అనేటువంటి వాళ్ళపైన ఏ వృత్తిని చేపట్టాలి, ఏ ఆక్యుపేషన్ అనేటువంటిది తీసుకోవాలి అనేటువంటి దానికి సంబంధించి కూడా రెస్ట్రిక్షన్స్ అనేటువంటివి కూడా పెద్దగా ఉండేవి కావు. అందుకే వాళ్ళకు నచ్చినటువంటి వృత్తిని చేపట్టేటువంటి వాళ్ళు, చదువుకునేటువంటి వాళ్ళు కూడా ఆ రోజుల్లో వాళ్ళు చదువుకోవడంలో ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవు. అందుకే గాథా సప్తశతి అనేటువంటి బుక్లో కొంతమంది బాగా చదువుకొని నాలెడ్జ్ సంపాదించి రచయితలలాగా కూడా మారిపోయారు, ఆథర్స్ లాగా కూడా ఉన్నారు అని తెలుస్తుంది. అదేవిధంగా ఈ కాలం నాటి సమాజంలో మహిళలపైన కొన్ని రకాలైనటువంటి వివక్షతలు, లైక్ సతీ అనేటువంటి వ్యవస్థ ఉండేది అని ఎలా తెలుస్తుంది అంటే మనకు గాథా సప్తశతి అనేటువంటి బుక్లో స్ట్రాబో అనేటువంటి గ్రీకు చరిత్రకారుడి ప్రకారం ఆ రోజుల్లో సతీ అనేటువంటి వ్యవస్థ ఉండేది అని తెలుస్తుంది. అదేవిధంగా వేశ్య వ్యవస్థ, ప్రాస్టిట్యూషన్ అనేటువంటి దాన్ని కూడా సొసైటీ యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఈ ప్రాస్టిట్యూట్స్ని గణికలు అని పిలవడం జరిగింది. వేశ్య వ్యవస్థ అనేటువంటిది ఉండడం మహిళలపైన చూపించేటువంటి వివక్షతకు నిదర్శనం, డిస్క్రిమినేషన్ అనేటువంటి దానికి నిదర్శనం. అదేవిధంగా సమాజంలో 4 వర్ణాల వ్యవస్థ ఉంది, 4 కులాల వ్యవస్థ ఉంది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేటువంటి 4 వర్ణాల వ్యవస్థ ఉన్నప్పటికీ ఇంకా కుల వ్యవస్థ అనేటువంటిది స్ట్రెంథన్ అవ్వలేదు. కుల వ్యవస్థ అనేటువంటిది రిజిడ్గా లేదు.
అందుకే సమాజంలో కాస్ట్ డిస్క్రిమినేషన్స్ అనేటువంటివి తక్కువగా ఉన్నాయి, కుల వివక్షతలు అనేటువంటివి తక్కువగా ఉన్నాయి. శూద్రుల్లో 18 రకాలైనటువంటి వృత్తి పని వాళ్ళు ఉన్నారు, 18 రకాలైనటువంటి ఆక్యుపేషన్స్ అనేటువంటివి చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ శూద్రులు అనేటువంటి వాళ్ళు 18 రకాలైనటువంటి ఆక్యుపేషన్స్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. శూద్రులపైన కూడా వివక్షత అనేటువంటిది తక్కువగా ఉండేది. ఆ కాలంలో సమాజం ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉంది, జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ ఉంది అని ఎలా తెలుస్తుంది అంటే, తెమిక అనేటువంటి ఒక చర్మకారుడు తన కుటుంబ సభ్యుల అందరితో కలిసి పూర్ణ కుంభాన్ని అమరావతి స్తూపానికి డొనేట్ చేయడం. ఈ కాలంలో కుల వ్యవస్థ అనేటువంటిది, కుల వివక్షత అనేటువంటిది లేదు అనే దానికి నిదర్శనం తెమిక అనేటువంటి ఒక చర్మకారుడు, ఒక తక్కువ కులం వాడు ఈ అమరావతి స్తూపానికి పూర్ణ కుంభం అనేటువంటి దాన్ని డొనేట్ చేయడం. అమరావతి స్తూపానికి పూర్ణ కుంభం అనేటువంటిది డొనేట్ చేయడం. ఈ కాలంలో వర్తకం చేసేటువంటి వాళ్ళని, వ్యాపారం చేసేటువంటి వాళ్ళు వైశ్యులు, ఈ వైశ్యులు అనేటువంటి వాళ్ళని నకరాలు, నకరము అని పిలిచాం. నకరము అంటే వ్యాపార సంఘం, నకరము అంటే వ్యాపార సంఘం. బ్రాహ్మణులు అనేటువంటి వాళ్ళు 2 రకాలు, స్తోత్రియ బ్రాహ్మణులు, నియోగ బ్రాహ్మణులు. స్తోత్రియ బ్రాహ్మణులు అంటే దేవాలయాల్లో పనిచేసేటువంటి వాళ్ళు, పౌరోహిత్యం చేసేవాళ్ళు, యజ్ఞయాగాలు చేసేవాళ్ళు. నియోగ బ్రాహ్మణులు అంటే అన్ని రకాలైనటువంటి వృత్తులు చేపట్టేవాళ్ళు. నియోగ బ్రాహ్మణులు అంటే అన్ని రకాల వృత్తులు చేపట్టేవాళ్ళు. సరే, ఇప్పుడు చాతుర్వర్ణ సాంకర్య నిరోధకాన్ని ఎవరిని పిలిచాం? గౌతమ బుద్ధుడిని. బుద్ధుడా? గౌతమి పుత్ర శాతకర్ణి. చాతుర్వర్ణ సాంకర్య నిరోధకాన్ని గౌతమి పుత్ర శాతకర్ణిని. ఇప్పుడు చూడండి, కాస్టులు ఎన్నున్నాయి? 4. ఏంటివి? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఇప్పుడు చూద్దాం, మీకు ద్విజులు అంటే ఏంటో తెలుసు. ద్విజులు, the persons who have given birth 2 times, 2 సార్లు పుట్టినటువంటి వాళ్ళు. అంటే ఉపనయనం అనేటువంటిది చేయడానికి ఎలిజిబిలిటీ కలిగినటువంటి వాళ్ళు. ఈ 4 కులాలలో, 4 వర్ణాలలో మొదటి 3 వర్ణాలు ఉపనయనానికి అర్హులు. మొదటి 3 వర్ణాలు, వీళ్ళని ఏమని పిలుస్తాం? ద్విజులు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులని ద్విజులు అని పిలవడం జరుగుతుంది. అంటే వీళ్ళు దేనికి ఎలిజిబుల్? ఉపనయనానికి ఎలిజిబుల్. ఉపనయనము అంటే రీబర్త్. ఉపనయనము అంటే రీబర్త్ అంటే పునర్జన్మ. అంతకుముందు నువ్వు ఎలాగైనా బ్రతుకు, ఉపనయనం చేసిన తర్వాత ప్యూర్గా ఉండాలి. ఎటువంటి దొంగతనాలు, మోసాలు ఇటువంటివి ఏవి చేయకూడదు. హార్ట్ అనేటువంటిది ప్యూర్గా ఉండాలి అంటుంది ఈ ఉపనయనం అనేటువంటిది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులని ఏమని పిలిచాం? ద్విజులు. ఉపనయనానికి అర్హులు ఎవరు? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య. వీళ్ళని ద్విజులు అన్నాం. శూద్రులకు ఏమి అర్హత లేదు, ఉపనయనానికి ఎలిజిబిలిటీ లేదు. శూద్రులు అనేటువంటి వాళ్ళు ఉపనయనానికి అర్హత లేదు. శూద్రులతో పాటు అన్ని వర్ణాలలో ఉండేటువంటి ఉమెన్స్కి కూడా, అన్ని వర్ణాలలో ఉన్న స్త్రీలకి కూడా ఏ అర్హత లేదు? ఉపనయనం చేసుకునేటువంటి అర్హత లేదు. ఓకేనా? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఈ 4 వర్ణాలలోని ఉమెన్స్కి, ఈ 4 వర్ణాలలోని స్త్రీలకి ఏమి రైట్ లేదు అంటే ఉపనయనం చేసుకునేటువంటి అర్హత లేదు. ఇప్పుడు చెప్పండి, ద్విజులు అంటే ఎవరెవరు? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, ఓన్లీ మేల్స్. ఆ 3 వర్ణాలలోని పురుషులు. మరి ఉపనయనానికి అర్హత లేనటువంటి వాళ్ళు ఎవరు? వాళ్ళని ఏకజులు అని పిలుస్తాం. వాళ్ళని ఏకజులు అని పిలుస్తాం. అంటే సింగిల్ బర్త్. వాళ్ళు ఎవరు అంటే శూద్రులు మరియు అన్ని వర్ణాలలోని స్త్రీలు. అన్ని వర్ణాలలోని స్త్రీలకి ఉపనయనం చేసేటువంటి అర్హత ఉందా?
లేదు. ఓకేనా? 4 వర్ణాలలో ద్విజులు అంటే ఉపనయనానికి అర్హత కలిగినటువంటి వాళ్ళు, ఈ 2 సార్లు పుట్టినటువంటి వాళ్ళు అని చెప్తాం, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులని. కానీ ఉపనయనానికి అర్హత లేనటువంటి వాళ్ళు శూద్రులు మరియు మహిళలు. శూద్రులు మరియు మహిళలు. దీనితోటి ఏమైపోయింది అంటే సోషల్ సిస్టమ్ గురించి మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి బుక్స్ ఏంటి? గాథా సప్తశతి, కామసూత్రాలు, వాత్స్యాయనుడి యొక్క కామసూత్రాలు, 64 కళల గురించి చెప్పిన బుక్ కామసూత్రాలు. 64 కళలు ఉన్నాయి చూడండి, ఆర్టులు. ఒక్కొక్క కళ ఉంటుంది 64లో. డాన్సింగు, లేకపోతే పాటలు పాడడం, లేకపోతే ఆటలాడడం, లేకపోతే డిఫరెంట్ చదవడం, రాయడం, లేకపోతే ఇటువంటివి. దాంతోపాటు ఈ 64 కళలో ఒక కళ చోర కళ. ఈ 64లో ఒక కళ చోర కళ. దొరకకుండా దొంగతనం చేయడం ఎలా, ఇది చోర కళ. దీనిని కూడా 64 కళలో ఒక ఆర్ట్ లాగా చెప్పింది ఎవరు? వాత్స్యాయనుడు. ఎక్కడ? కామసూత్రాలు అనేటువంటి బుక్కులో 64 కళల గురించి చెప్పినటువంటి బుక్కు వాత్స్యాయనుడు రాసినటువంటి కామసూత్రాలు అనేటువంటివి. ఇది పొలిటికల్ అడ్మినిస్ట్రేషను, దాంతోపాటు సోషల్ సిస్టమ్. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ ఫైనాన్స్ సిస్టమ్, ఆర్థిక పరిస్థితులు. ఫైనాన్స్ సిస్టమ్, ఆర్థిక పరిస్థితులు. దీని గురించి రేపటి క్లాస్లో చెప్పుకుందాం.